రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకుని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరికి ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. అయితే L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చే బదులు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఆగిపోయినా నిర్మాణం పూర్తి అయినప్పటికీ పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 2.36 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 1.58 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 1.36 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బిల్లులు విడుదల కాక కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం వారితో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. వారికి 10 రాయితీలిచ్చి ఆ నిర్మాణాలను పూర్తి చేయించేలా అధికారులు దృష్టి సారించారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత వాటిని L2 జాబితాలోని లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణాలు పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకుండా ఉన్న ఇళ్లను గుర్తించి నివేదికలివ్వాలని ప్రభుత్వం జిల్లాల వారీగా అధికారులకు ఆదేశాలిచ్చింది. అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయించలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 జాబితాలోని లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.